2014 నుండి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇటు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా, జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా, ఆఖరికి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినా సరే కానీ ప్రతిపక్షాలకు సవాలు విసిరేవారు మాజీ మంత్రి కేటీఆర్ గారు. అలాంటి ఎన్నికలు ఏవి వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ తరపున తనే పూర్తి బాధ్యతలు తీసుకున్నట్టు, ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కానీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా సరే కానీ పూర్తి బాధ్యతలు నావే అన్నట్లు మాట్లాడేవారు మాజీ మంత్రి కేటీఆర్ గారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను సైతం రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేస్తుంది. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం ద్వారా హైదరాబాద్ లో సైతం ఫామ్ లోకి వచ్చింది. అయితే ఆ సందర్భంలో కేటీఆర్ కే జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పచెప్పడం, తెలుగుదేశం పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఏకంగా బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు కంటే పవర్ఫుల్ లీడర్ కేటీఆర్ అని, ఇటు టీడీపీలో నారా లోకేష్ కంటే పవర్ఫుల్ లీడర్ కేటీఆర్ అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ ని ఆకాశం అంత ఎత్తుకు తీసుకువెళ్లారు. ఇక 2018లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగా ఆ తర్వాత వచ్చిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు తిరిగి మరోసారి కేటీఆర్ కి అప్పచెప్పారు. ఆ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలిచినప్పటికీ ఊహించని విధంగా బీజేపీ పార్టీ హైదరాబాదులో తగినన్ని స్థానాలు గెలుచుకుంది. అయితే మొదటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ కి ఏ విధంగా పేరు వచ్చిందో రెండవ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం కేటీఆర్ కి ఆ విధంగా పేరు రాలేదనే చెప్పవచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి హరీష్ రావు కంటే పవర్ఫుల్ లీడర్ కేటీఆర్ అని ప్రచారం చేసుకున్న విధంగానే కేసీఆర్ గారి ఆలోచనలు ఉండేవి. కానీ పార్టీ కష్ట సమయంలో కావచ్చు, క్లిష్ట సమయంలో కావచ్చు, కొడంగల్ లాంటి నియోజకవర్గంలో పవర్ఫుల్ లీడర్ రేవంత్ రెడ్డి గారిని ఓడించే విషయంలో కావచ్చు, అలాగే రాష్ట్రంలో ఏ ఉప ఎన్నిక వచ్చినా గానీ హరీష్ రావుకే బాధ్యతలు అప్పజెప్పేవారు కేసీఆర్ గారు. కానీ ఇలా ఈజీగా గెలిచే ఎన్నికలను మాత్రం కేటీఆర్ కి అప్పజెప్పేవారు కేసీఆర్ గారు. అయితే మొదటిసారి కేసీఆర్ గారు ఊహించని నిర్ణయం తీసుకొని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్ ని గెలిపించాల్సిన బాధ్యతలు కేటీఆర్ కి అప్పజెప్పారు. కానీ కేటీఆర్ మాత్రం ఆ విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పవచ్చు. తెలంగాణలో ఏ నియోజకవర్గం నుండి కేసీఆర్ పోటీ చేసినా కానీ గెలుస్తాడు అని తెలంగాణ ప్రజలు నమ్మేవారు. కానీ ఊహించని విధంగా కేసీఆర్ ఓటమి పాలయ్యాడు. దీంతో కేసీఆర్ కి ఒక పెద్ద మచ్చ పడ్డదని చెప్పవచ్చు. ముఖ్యంగా కేటీఆర్ అసమర్థత వల్లే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయాడు అని ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. రాజకీయ పార్టీలు గెలిచినా కానీ ఓడినా కానీ ఆ పార్టీ అధ్యక్షులు ముందుకు వచ్చి గెలుపు ఓటములు సమానంగా చూసుకొని వాటి పూర్తి బాధ్యత వాళ్ళే తీసుకునేవారు. ఇటు కేటీఆర్ విషయానికి వస్తే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా కేటీఆర్ బాధ్యతగా తీసుకున్నారు. కానీ ఓడిపోయిన తర్వాత దాదాపు 2 నెలల వరకు ఓటమి బాధ్యతలు మాత్రం కేటీఆర్ తీసుకోలేకపోయాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు అప్పటి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ విధంగా స్పందించకపోయినా కానీ ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం ముందుకు వచ్చి పూర్తి బాధ్యతలు నేనే తీసుకుంటున్నా, రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేటివి సమానంగా తీసుకోవాలి, ఓడిపోయినంత మాత్రాన మనం తక్కువ కాదు, గెలిచిన మాత్రాన వాళ్ళు తక్కువ కాదు, ఇప్పుడు ప్రజలు వాళ్లకు అవకాశం ఇచ్చారు, భవిష్యత్తులో మనకు ఇస్తారు అని కార్యకర్తల్లో బూస్ట్ నింపే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం పూర్తి బాధ్యతలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మొన్న జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక కావచ్చు, మునగోడు ఉప ఎన్నిక బాధ్యత కావచ్చు, ఇలా ఆ 2 ఉప ఎన్నికల ఓటమి బాధ్యత కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అయితే కేటీఆర్ మాత్రం దీనికి భిన్నంగా ఓటమిని ఒప్పుకోలేకపోతున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోవడానికి కేటీఆర్ ముఖ్య కారణమైనప్పటికీ కేటీఆర్ కామారెడ్డి బాధ్యత కొన్ని రోజుల పాటు ఒప్పుకోలేకపోయారు. అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రం అలాగే కొందరు నాయకులు కూడా కేటీఆర్ అసమర్థత వల్లే పార్టీ ఈ స్థితికి దిగజారిపోయింది అని అనుకుంటున్నారు. అయితే ఇది గమనించిన కేటీఆర్ రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా సర్వే సంస్థలు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ అలాగే బీజేపీ మధ్య పోటీ ఉంది,
బీఆర్ఎస్ పోటీలోనే లేదు, ఒకవేళ గెలిస్తే 0 నుండి 1 సీటు గెలిచే అవకాశం ఉందని చెప్పడంతో కేటీఆర్ ఈ లోక్సభ ఎన్నికల్లో బాధ్యతలు తీసుకోవడానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన తర్వాత పూర్తిగా ఢిల్లీకే పరిమితమయ్యాడు కేటీఆర్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నా కానీ పెద్దగా స్పందించడం లేదు. అలాగే పార్టీ అభ్యర్థుల విషయంలో కూడా కేటీఆర్ జోక్యం చేసుకోవట్లేదు. ఇంతకు ముందు కేటీఆర్ మాత్రం ఇలా సైలెంట్ గా ఉండేవాడు కాదు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరికంటే ముందుండేవాడు. మొత్తానికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేటీఆర్ ని పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తుంది.